హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజాక. ఈరోజు అండి మన పాడేరు నుంచి తరాబు వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలి అనేది క్లారిటీగా ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి. ఇది మెడికల్ కాలేజ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి రూట్ వస్తుందండి. పాడేరు మెడికల్ కాలేజ్ దాటిన వెంటనే ఇక్కడ చూస్తే కనుక గంపరాయి ఒక బోర్డు అయితే కనపడుతుందండి. దానికి ముందు రూట్ కోట అని చెప్పి ఒక బోర్డు కనపడుతుంది అనమాట. ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటేనండి, లాస్ట్ టైం చేసిన వీడియోకి నేను ఒక 25 డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టాను. దాంట్లో ఒక చిన్న కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఇద్దరు ముగ్గురు నాకు కాల్ చేసి అడిగారండి, సార్ ఇక్కడ కట్ అవ్వడానికి మాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, మీరు చెప్పిన దానికి ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా తెలియట్లేదండి అని చెప్పి అన్నారు. సో దానికోసం మళ్ళీ నేను వెళ్ళానండి. వెళ్ళి ఆ ఏదైతే స్పెసిఫిక్గా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారో అక్కడైతే నేను వీడియో తీసానండి క్లారిటీగా. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాము పాడేరులో. మనం వైజాగ్ నుంచి బయలుదేరేటప్పుడు కొంచెం ఎర్లీగానే బయలుదేరాలండి, ఎందుకంటే ఒక రోజులో ప్లానింగ్ అయితే చాలా కష్టం. ఇది ఆల్మోస్ట్ 6 to 7 అవర్స్ పడుతుందండి. ఫ్యామిలీతో అయితే కనుక ఇంకొంచెం ఎక్కువ టైం పట్టచ్చు. సో 2 days ప్లానింగ్ అయితే ఒక రోజు వచ్చి మనము వనజంగిలో స్టే చేసి వనజంగి ప్లాన్ చూసుకొని తర్వాత రోజు అయితే మార్నింగ్ బయలుదేరితే చాలా బెటర్ అండి వాళ్ళకి. ఎందుకంటే స్టే నవ్వు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 hours అయితే పడుతుందండి. 83 కిలోమీటర్లు చూపడుతుంది కానీ 4 hours పడుతుంది. ఒక మనకి 60% రోడ్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత దగ్గర నుంచి కొంచెం మనకి ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట. నేను ప్రతి ఊరి నుంచి బోర్డులు అయితే కవర్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. దీంట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. రూట్ కూడా నేను ఎక్కడ కూడా మిస్ చేయకుండా నీట్గా తీసానండి. సో చిన్న లెంత్ అయితే ఎక్కువ అవ్వచ్చు. ఈ ఊరైతే గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఊరిలోనే మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఈ ఊరి నుంచి ఈ ఊరు ముంచెంగిపుట్టు అంటారండి. ముంచెంగిపుట్టు. ఈ ముంచెంగిపుట్టు దగ్గర నుంచి మనం ఏదన్నా ఒక వాళ్ళ ఇంట్లోంచి క్యారీ చేయలేకపోతే కనుక ఇక్కడే దొరుకుతాయి అన్నమాట ఫుడ్. మళ్ళీ తర్వాత మనకి అక్కడ వాటర్ ఫాల్ దగ్గర ఫుడ్ దొరకదండి. ఈ ముంచెంగిపుట్టులోనే అయితే మాత్రం తీసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ అయితే కట్ అవ్వాలండి. చూసుకోండి, ఎదర బైక్ వస్తుంది చూసారా, అక్కడి నుంచి లెఫ్ట్ కట్ అవ్వాలి. సో ఇది ఒక ఫస్ట్ మనకి టర్నింగ్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోకపోతే ఇంకా ముందుకు వెళ్తాం. ముందు నుంచి అయితే కొంచెం లాంగ్ అండి. సో ఈ రూట్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మనకి సింగిల్ రోడ్డే ఉంటుందండి. రోడ్డు కొంచెం దూరం బాగానే ఉంటుంది. తర్వాత నుంచి కొంచెం ఇబ్బంది పడతాం అనమాట. సో ఇబ్బంది అంటే మరి కార్లు వెళ్ళిపోతాయి కానీ అంత స్పీడ్ అయితే వెళ్ళలేము. సో అడవుల్లో మనము అన్ని అబ్జర్వ్ చేసుకుంటే వెళ్తే టైం బోర్ కొడదండి. వీళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రోడ్లు అయితే చాలా బాగున్నాయండి. కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో అన్న సాంగ్ ఎలా అయితే ఉందో ఆ సాంగ్ని తలిపించేలా ఉంటాయండి. చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, టర్నింగ్స్ కానీ ఆ లోయలు కానీ డ్రైవ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మనం ఒకసారి ఈ అడవులోకి అడుగు పెట్టిన తర్వాత నేచర్ ఎంజాయ్ చేయగలిగితే కనుక మనం జర్నీ చాలా ఈజీగా చేయగలుగుతామండి. లేదు అంటే ఈ అట్మాస్ఫియర్ మంచి గాలి వస్తుంది. సో అక్కడక్కడ పచ్చని పొలాలు ఉంటాయి. మధ్యలో చిన్న జలపాతాలు దొరుకుతూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. సో అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తే కనుక చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు ఇంకా వాటర్ ఫాల్ ఎంత దూరం ఉందని ఈ విధంగా వెళ్తే కనుక మనకి బోరింగ్ అయితే ఉంటుంది. రోడ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఒక 20 kilometers వరకు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొక 19 kilometers ఏదైతే ఉందో అది కొంచెం మనకి రోడ్ అయితే బాగోదండి. సో మనం ముందుగానే ప్రిపేర్ అయిపోతే మాత్రం ఇబ్బంది లేదండి. ఈ రోడ్లో అయితే చాలా ఎంజాయ్ చేసామండి మేము. చాలా బాగుంది రైడ్ అయితే. సో చూడండి, మధ్యలో ఈ కాలువలు వచ్చిన దగ్గర రోడ్లు అయితే కొట్టేసినాయండి పాతవి. ఇప్పుడు మళ్ళీ కొత్త రోడ్లు అయితే వేస్తున్నారు. ఇక్కడ నుంచి కొంచెం అటు ఇటుగా ఉంటాయన్నమాట. అంత పర్ఫెక్ట్గా రోడ్లు అయితే ఉండవు. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 20 kilometers చూపిస్తుందండి. కొత్త రోడ్లు అయితే వేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగుంటుంది. రోడ్లు అయితే ఇలాగే ఉంటాయండి. ఇక్కడ నుంచి మట్టి రోడ్డు, మధ్యలో తార్ రోడ్డు ఉంటుంది, మట్టి రోడ్డు ఉంటుంది, తార్ రోడ్డు ఉంటుంది. సో అలాగా మిక్స్డ్ ఉంటాయి అన్నమాట. ఒకటే దానికి ప్రిపేర్ అవ్వకూడదు మనం.
సో వెహికల్స్ అయితే కండిషన్లో ఉన్న వెహికల్తో వెళ్ళడం అయితే చాలా బెటర్ అండి. మనము పాడేరు వరకు వస్తాము, పాడేరు నుంచి మార్నింగ్ వనజంగి చూసుకుంటాం, తర్వాత చూడడానికి అయితే ఏం లేదు, సాపర దగ్గరికి వెళ్తాం, చూస్తాం, ఎప్పుడు చూసి బోరింగే కదండి. సో దానికోసమని ఇదైతే చాలా చాలా మంచి ప్లేస్ అండి. ఇలా ప్లాన్ చేసుకుంటే కనుక ఒకరోజు వనజంగి, ఒకరోజు తారాబు వాటర్ ఫాల్స్ చూస్తే మంచి ట్రిప్ అయితే అవుతుందండి. నాకు ఇద్దరు కస్టమర్స్ అయితే ఫోన్ చేసి అడిగారండి, నాకు నెంబర్ అదే నాకు మెసేజ్ చేశారు, నేనైతే వెంటనే నెంబర్ ఇచ్చాను. సో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకు గైడ్ చేశానండి వాళ్ళకి. సో మీరు ఎవరైనా నాకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నా నెంబర్ ఇందులో నేను అటాచ్ చేస్తానండి, మీరైతే నాకు కాల్ చేయండి, నో ప్రాబ్లం అని నేనైతే చెప్తాను ఎలా వెళ్ళాలి ఏంటంటే. వైజాగ్ నుంచి కానీ అనకాపల్లి నుంచి కానీ మన మ్యాప్ అయితే మనం సో మ్యాప్ అయితే కరెక్ట్గానే చూపడుతుంది, మధ్య మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతామండి. సో అలా ఆ డౌట్ ఏమైనా ఉంటే నాకైతే కాల్ చేయొచ్చండి. ఇక్కడ మార్కెట్లు జరుగుతూ ఉంటాయండి ఒక్కొక్క దగ్గర, చిన్న చిన్న ఊర్లో ఉంటాయి కదండి, మధ్యలో మార్కెట్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ వ్యాన్స్ పైన వాళ్ళ దగ్గర పండిన పంట కూరగాయలు అన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ మార్కెట్లో సేల్ చేసుకొని మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోతారు. చూడండి ఇక్కడ వీళ్ళు ఒక వ్యాన్లో 25 నుంచి 28 మంది వరకు ఎక్కారండి. దాని కెపాసిటీ మొత్తం మనం అయితే ఒక 6 నుంచి 8 మంది వరకు ఎక్కుతాం మేము. సో ఇక్కడ వీళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలి అంటే వీళ్ళకి కంపల్సరీగా ఈ విధంగా అయితేనే వాళ్ళు ఆ వ్యాన్ అయితే బయట తీస్తారండి. ఫుల్ అయితే ఎక్కాలి, పైకి కూడా ఎక్కువ టాప్లో కూర్చున్నారండి. మనం వాళ్ళ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అయితే అవుతుందండి, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడే మనకి చూపెడుతుందండి, లెఫ్ట్ చూపెడుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ అయితే కట్ అవ్వకూడదండి. ఈ ఊర్లో ఎందుకు లెఫ్ట్ కట్ అవ్వకూడదంటే ఒక ఏర్ మీన్స్ కాలువ అండి, కాలువ దాటుకుని వెళ్ళాలి, కాలువ దాటుకొని మన బండి వెళ్ళమండి. సో దానికోసమని ఈ ఊర్లో కట్ అవ్వకుండా ముందు వెళ్ళాలండి. ఈ పుణుకులు ఆవిడ 5 రూపాయలకి 5 ఇచ్చారండి. ఇవి చాలా చీప్ అన్నమాట వీళ్ళ దగ్గర. ఏమి కిడుతుందమ్మా అంటే ఏమో అలాగా వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. సో నవ్వుతున్నారు వీళ్ళు, 5 రూపాయలకి 5 ఇస్తున్నాం ఏంటమ్మా అని అడిగాము మేము, అడిగితే వాళ్ళు నవ్వుతున్నారు అంతేనండి, ఏం మాట్లాడట్లేదు. సో ఇక్కడంతా కూడా తక్కువ రేట్లోనే అమ్ముతున్నారండి వీళ్ళు. సో ఈ ఊరి నుంచి అయితే మనం ముందుకు ఇంకా పోవాలండి. ముందుకు ఒక 5 to 6 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక టర్న్ వస్తుందండి. ఇంకెక్కడ కటింగ్లు అయితే ఉండవండి, డైరెక్ట్గా ఇది మట్టి రోడ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి రోడ్ అయితే మీకు క్లియర్గానే చూపించానండి. అందుకని ఇక అక్కడైతే మనం కట్ అయ్యామనుకుని కాలువ దాటుకొని వెళ్ళాలి. వాక్ చేసుకుంటే తింటే 4 కిలోమీటర్ అండి, కానీ వాక్ చేయలేము. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక ఒరిస్సా బార్డర్ ఎంటర్ అవుతుందండి. ఒరిస్సా బార్డర్ బోర్డు వస్తుంది చూడండి. ఈ బోర్డు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఊరు వస్తుందండి, ఊర్లో నుంచి ఇంక కట్ అయిపోవడమే మనం. సో రోడ్ అయితే బాగానే ఉంటుందండి, ఇబ్బంది అయితే లేదు. ఒక 4 km 5 km వరకు బాగానే ఉంది. అక్కడి నుంచి కొంచెం దగ్గర ఇంకా వాటర్ ఫాల్ 5 km దగ్గరలో వచ్చే వరకు అయితే కొత్త రోడ్లు వేస్తున్నట్టుకున్నారండి. చాలా ఇబ్బంది అయితే ఉంటుంది అక్కడ రోడ్లు, అది కూడా చూపిస్తాను చూడండి. సో ఒక బ్రిడ్జ్ అయితే కట్టారు, బ్రిడ్జ్ పైన సౌండ్ భలే వస్తుందండి, దబా దబా సౌండ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా రూట్ చాలా చాలా బాగుందండి. అక్కడ జర్నీ అయితే మంచి ఎంజాయ్ చేయొచ్చు. మధ్య మధ్యలో పెద్ద పెద్ద చెట్లు వస్తాయి. ఆ తర్వాత మనకి టర్నింగ్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ రోడ్డు చాలా నీట్గా ఉందండి. మధ్యలో 2-3 ఊర్లు తగులుతున్నాయండి ఇవి. ఈ కటింగ్ అయిన తర్వాత చిన్న చిన్న ఊర్లు 2-3 ఉన్నాయండి. మనం ఇది సీలేరు నుంచి వచ్చిన వాళ్ళకి కనెక్ట్ అయ్యే రూట్ అంటండి ఇది. నేను ఇందాకైతే చెప్పాను కదా, అక్కడి నుంచి వాళ్ళు సీలేరు నుంచి అయితే డైరెక్ట్గా వచ్చేసేయచ్చండి. రాజమండ్రి, కాకినాడ ఇటువైపు నుంచి విజయవాడ సైడ్ వచ్చిన వాళ్ళకైతే మాత్రం సీలేరు టచ్ చేసుకుని డైరెక్ట్గా వచ్చేయచ్చండి. మన వైజాగ్ నుంచి వెళ్ళిన వాళ్ళకి మాత్రం అక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి. ఆ కాలువ దగ్గర నుంచి వెళ్ళడం కష్టం, ముందుకెళ్ళిపోవడం మంచిదండి. ఇలా ముందుకెళ్ళిపోయి ఈ రూట్లో నుంచి వెళ్తే సో మనకి ఒక ఆల్మోస్ట్ ఒక 10 అంటే అప్ అండ్ డౌన్ ఒక 12 కిలోమీటర్లు పెరుగుతుందండి, 6 కిలోమీటర్లు. సో డ్రైవ్ అయితే బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే లేదండి. ఏదైనా మనం ఇవ్వండి ఊర్లోకి వచ్చిన తర్వాత ఊరి నుంచి కొంచెం పైకి కట్ అవ్వాలండి. పైకి కట్ అయ్యి ఇక్కడ నుంచి కొండలపైకి ఎక్కుతాం అన్నమాట. మట్టి రోడ్డు తగులుతుందండి ఇక్కడ నుంచి. తార్ రోడ్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి, మధ్య మధ్యలో కటింగ్లు ఉన్నాయి కదండి. మొత్తం అంతా ఇదంతా మట్టి రోడ్డు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట రోడ్లు వేయడం. సో ఇక్కడికైతే మనకి ఇంకా 3.5 కిలోమీటర్ చూపడుతుందండి. లాస్ట్ టైం వచ్చినప్పటికైతే చాలా బురదగా ఉండి చాలా ఇబ్బంది పడ్డామండి. ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది.
సో ఈజీగా వెహికల్ అయితే ఎక్కడ మేము ఇబ్బంది పడకుండా వెళ్ళిపోయాము. లాస్ట్ టైం 2 టైమ్స్ దిగాము, కింద చెక్ చేసుకున్నాము. ఆ తర్వాత అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇంకా అసలు ఎక్కడ ఆగలేదండి, డైరెక్ట్గా వెహికల్ దిగలేదు కూడా. సో బాగానే ఉంది, బురదది లేదండి. వెహికల్స్ కూడా ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి మాకు అంత ఇబ్బంది అనిపించలేదు. ఈ డ్రైవ్ మాత్రం కొంచెం ఒక జంగిల్ ఏరియా నుంచి చేసే డ్రైవ్ ఇలా అనిపిస్తూ ఉంటుందండి. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది డ్రైవ్ చేసే వాళ్ళకి. కంటిన్యూ జర్నీ అయితే కొంచెం ఇబ్బంది పడవచ్చు. సో అందుకని బ్రేక్ జర్నీ అయితే చాలా బెటర్ అని నా ఫీలింగ్ అండి. సో మధ్య మధ్యలో చిన్న చిన్న సెలయేర్లు తగులుతూ ఉంటాయండి. ఇక్కడ వేరే హైదరాబాద్ నుంచి వచ్చిన అబ్బాయిలు వాళ్ళు భయపడుతున్నారనమాట కాల్లో దింపడానికి, ఆలోచించుకుంటున్నారు. ఇద్దరు దిగి తోస్తున్నారు ఆ బండిని, ఎట్టిగా భయపడుతున్నారు బండి ఎక్కుద్దా ఎక్కుదా అని చెప్పి. మేము చెప్పాం పర్వాలేదు వెళ్ళిపోండి అని చెప్పి. సో వాళ్ళైతే నెమ్మదిగా వెళ్ళిన తర్వాత మేము ఆల్రెడీ ముందు వెళ్ళాం కదండి, అసలు అక్కడ ఆగకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాము. సో ఇలా మధ్యలో 2-3 కాలువలు తగులుతాయండి చిన్న చిన్నగా. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మా వాళ్ళు అయితే ఇంకెంత దూరం ఉందని చెప్పి అడుగుతున్నారు లేడీస్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అందరు బాయ్స్ వచ్చాము, 4 మా కజిన్ మేము వచ్చామండి. ఇప్పుడు లేడీస్తో వచ్చాం కదా, ఇంకెంత దూరం అంటున్నారు. సో అదే చెప్తున్నానండి, మనం అడవుల్లోకి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఆ పరిసరాలను చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకు ఆ బోరింగ్ అయితే ఉండదు. సో వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మొబైల్ పట్టుకొని మొబైల్లో సాంగ్లు వింటూ ఆ సాంగ్లు అయిపోయిన తర్వాత ఇంకెంత దూరం అని మాకు అడగడం మొదలుపెట్టారు వాళ్ళు. సో వాళ్ళకి అదే చెప్పాను నేను, మేము చూడండి బయట చూస్తున్నాం శుభ్రంగా, బయట ఏం జరుగుతుంది ఏంటని చూసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మేము ఇలా ఎంజాయ్ చేసి వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళకి చెప్పాను. సో మనం ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు చుట్టుపక్కల మనం చూస్తూ వెళ్తూనేనండి మనకు ఆ జర్నీ ఫీల్ అవ్వగలుగుతామండి. ఎప్పుడు మనం మొబైల్లో పట్టుకొని ఆ మొబైల్లో చూసుకుంటూ అది అక్కడ పెద్ద ఎంజాయ్ చేయలేమన్నమాట. ఓన్లీ ఏదైతే మెయిన్ పాయింట్ అయితే ఉందో ఆ పాయింట్ మాత్రం మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఇది నా అభిప్రాయం అండి, ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడట్లేదు. సో ఎవరైనా మనం అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు తింటున్న అవన్నీ కూడా మనకు తెలుస్తాయి కాబట్టి చూసుకుంటూ వెళ్ళాలండి. సో తరాబు వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసామండి. వీళ్ళ టికెట్ కూడా పెట్టారు. నేను లాస్ట్ టైం వచ్చిన టికెట్ కూడా లేదు. పర్ హెడ్ 20 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తున్నారండి. మేము అడిగాము లాస్ట్ టైం మీరు కలెక్ట్ చేయలేదు కదా అని అంటే, లేదు సార్ అక్కడ మేము నిచ్చెనలా కట్టామండి కర్రలతోని, సో దానికోసమని వాళ్ళకి కలెక్ట్ చేస్తున్నాం సార్ అని చెప్పి అన్నారు. సో చూద్దాం, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అదేం లేవండి. మేము దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడితే వెళ్ళాము. ఇవి చెప్తున్నారు ఈసారి మేము అన్నీ చేసామండి అక్కడ కొంచెం అని చెప్పి. ఇక్కడ చిన్న మొక్కజొన్నలు తర్వాత సీకులు అలాంటివి కాలుస్తున్నారండి. నూడిల్స్ కూడా చేస్తున్నారు. నూడిల్స్ అనేది కామన్ అయిపోయింది, ఎక్కడైనా నూడిల్స్ బాగానే చేసేస్తున్నారండి. ఇప్పుడు నూడిల్స్ పర్ ప్లేట్ 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. లెగ్ ప్లేన్ అయితే కనుక 60 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. సో వాటర్ బాటిల్ కూడా ఇక్కడ వీళ్ళు 25 రూపీస్ బీర్ అమ్ముతున్నారు, వాటర్ బాటిల్ అమ్ముతున్నారు. ఇవి ఇలాగా ఇదైతే ఉందండి. ఇలాగే పై వరకు కట్టారండి. ఇప్పుడు ఇక్కడ నుంచి పై వరకు కూడా కట్టారు ఇలాగా. వావ్, ఇవన్నీ కట్టారండి. ఈ మధ్య రీసెంట్గా కట్టారు కాబట్టి వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సో ఈ వాటర్ ఫాల్స్ బాగా ఫేమస్ అవుతుంది. పిల్లలు మాత్రం చాలా హుషారుగా వెళ్తున్నారండి పైకి. సో వాటర్ ఫాల్ లాస్ట్ టైంకి ఇప్పటికి పెద్ద వాటర్ ఏమి డిఫరెన్స్ లేదండి, తగ్గట్లేదు. అప్పుడు వర్షాలు పడినప్పుడు వచ్చాము, ఇప్పుడు వర్షాలు లేవు, అయినా సరే వాటర్ బ్రహ్మాండంగా ఉందండి, తగ్గట్లేదు. అసలు వాటర్ అయితే బాగానే వస్తుంది. సో మనము ఏ సీజన్లో వచ్చినా ఇక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వన్నమాట. ఇదండి రాయలకి పైన కట్టారండి వీళ్ళు.
పైకి ఎక్కడానికి మాత్రం చాలా నీట్గా కట్టారు. సో మేము దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, ఇప్పుడు లాస్ట్ టైం దూరం నుంచే తీసాను. ఇదే లాస్ట్ ఎండింగ్ పాయింట్. కింద వాటర్ పడేది, పైనుంచి వాటర్ ఫాల్ దగ్గర నుంచి కింద పడేది కూడా. వావ్, సూపర్. అబ్బాబ్బాబ్బా, ఏం పడుతుందండి. తుప్పర్లు వచ్చి మొహమ్మే పడుతుంటే అబ్బా మంచి ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. చాలా చాలా మంచి ఎంజాయ్ చేస్తున్నాం. ఇది లాస్ట్ టైం అయితే ఇది మిస్ అయ్యాము. ఇప్పుడు దగ్గరికి వెళ్ళాం కదండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఏదైతే ఆవిరి వస్తుందో ఆవిరి మొత్తం మొహమ్మే పడుతుంది, మొబైల్ కూడా తడిచిపోతుంది అనమాట. చాలా చాలా మంచి ఫీలింగ్ అండి ఇది. నేను ఇది మన ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఫాల్ దగ్గర ఆ ఫీల్ ఎంజాయ్ చేశానండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత చేశాను. సో ఫైనల్లీ మనం వాటర్ ఫాల్ అయితే కనుక అయిపోయిందండి. ఇప్పుడు మనం కిందకైతే దిగడానికి ప్లాన్ చేస్తున్నాము. నేను అంటే లేడీస్ అయితే అందరూ కూడా పైకి ఎక్కారు కదండి, మా వాళ్ళు అయితే రాలేదు. సో మేమైతే రిటర్న్ అయితే బ్యాక్ బయలుదేరిపోతున్నాం అనమాట. సో దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలండి, కేర్ఫుల్గా దిగాలి. సో ఫైనల్లీ మేము లాస్ట్ టైంకి ఇప్పటికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు ఇంకా బాగుంది. లాస్ట్ టైమే నేను చాలా మంచిగా ఫీల్ అయ్యాను. ఈసారి ఇంకా బాగా ఎంజాయ్ చేశానండి. సో ఎవరైనా వాటర్ ఫాల్కి వస్తే కనుక డిసప్పాయింట్ అయితే అవ్వరండి, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈ దిగేవాడు మా బాబు అండి. వాడు కూడా ఎక్కేశాడు, ఈజీగానే దిగేశాడు. సో లేడీస్కి అయితే ఇబ్బంది, ఎక్కడానికి ఈజీగా ఎక్కొచ్చండి. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే దిగాలండి. సో ఇదే మెయిన్ పెద్ద రాయి అనమాట. ఈ రాయి ఎక్కేస్తే తర్వాత ఇంకొక రాయి ఎక్కుతారు అనమాట. రాయి కోసమని ఈ కర్రలు కట్టారండి వీళ్ళు. ఈ కర్రలు కట్టిన దాని గురించి అని వాళ్ళకి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఫర్ హెడ్. ఓన్లీ సీజన్లోనే తీసుకుంటారంటండి. ఇక్కడ కొంచెం కర్రలు అయితే షేక్ అవుతున్నాయండి. సో అందుకనే వాడు కింద పాకుండా వస్తున్నాడు అన్నమాట మా బాబు. సో ఫైనల్లీ తరాబు వాటర్ ఫాల్స్ ట్రిప్ అయితే అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.